మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వాస్తు ప్రకారం కొన్ని సానుకూల ప్రతికూల ఫలితాలను కలిగి ఉంటుంది. ఇది ఇంటిలోని శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. చిన్న ఇళ్లలో లేదా స్థలం తక్కువగా ఉన్న ప్రదేశాలలో మెట్ల కింద బాత్రూమ్ నిర్మించడం వల్ల అందుబాటులో ఉన్న స్థలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో లేదా కాంపాక్ట్ డిజైన్లలో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రధాన నివాస స్థలం నుంచి కొంత దూరంగా ఉండడం వల్ల మెట్ల కింద బాత్రూమ్ కొంతవరకు ప్రైవసీని కూడా అందిస్తుంది. మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. వాస్తు ప్రకారం మెట్ల బరువు మరియు ఒత్తిడిని సూచిస్తాయి. దాని కింద బాత్రూమ్ ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ప్రతికూల శక్తిని సృష్టించవచ్చని నమ్ముతారు. ఇది ఆ ఇంట్లో నివసించే వారి ఆరోగ్యం మరియు మానసిక స్థితిపై ప్రభావం చూపవచ్చు. కొన్ని వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత లేదా సంపద కోల్పోవడం జరగవచ్చు. ఇది ధన ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుందని భావిస్తారు. ఈ ఇంట్లో నివసించే వారికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు లేదా జీర్ణ సంబంధిత సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలను కలిగించవచ్చని నమ్ముతారు. మెట్ల బరువు కింద ఉండడం వల్ల ఈ ప్రభావాలు ఉంటాయని వాస్తు సూచిస్తుంది. మెట్ల కింద బాత్రూమ్ ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలలో అపార్థాలు లేదా విభేదాలు తలెత్తవచ్చని కొందరు వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. కెరీర్ లేదా వ్యాపారంలో ఎదుగుదలకు ఈ అమరిక ఆటంకం కలిగిస్తుందని, పురోగతిని నిరోధిస్తుందని నమ్ముతారు. మెట్ల కింద భాగం తరచుగా చీకటిగా, తక్కువ గాలి ప్రవాహంతో ఉంటుంది. బాత్రూమ్ అక్కడ ఉండడం వల్ల శక్తి ప్రవాహం సరిగా జరగదు. ఇది ఇంట్లో స్తబ్దతకు దారితీస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో మెట్ల కింద బాత్రూమ్ ఉంటే దాని ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి కొన్ని వాస్తు పరిష్కారాలను పాటించవచ్చు. బాత్రూమ్ లో ఎల్లప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోండి. మంచి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి. బాత్రూమ్ లో మంచి సువాసన వచ్చే ఎయిర్ ఫ్రెషనర్లు, అగరబత్తులు ఉపయోగించండి. లేత రంగులు ఉపయోగించడం ద్వారా ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. వాస్తు నిపుణులను సంప్రదించి సరైన దిశలో అద్దాలను అమర్చడం ద్వారా ప్రతికూల శక్తులను వెనక్కి నెట్టవచ్చు. బాత్రూమ్ తలుపు ఎప్పుడూ మూసి ఉంచాలి. బాత్రూమ్ కిటికీ దగ్గర లేదా బయట అశోక చెట్లను నాటడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయని నమ్ముతారు. చివరిగా వాస్తు అనేది ఒక సాంప్రదాయ శాస్త్రం. దాని ప్రభావాలు వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి. మెట్ల కింద బాత్రూమ్ విషయంలో మీకు ఆందోళన ఉంటే అనుభవజ్ఞులైన వాస్తు నిపుణుడిని సంప్రదించి వ్యక్తిగత సలహా పొందడం ఉత్తమం.